ఎవరెవరికి మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ షార్ట్ వీడియో అంత స్పెషల్ ఏం లేదు, జస్ట్ స్టోరీ టైం లాగా అనమాట. నాకైతే యూట్యూబ్ కోసం మంచి మంచి కంటెంట్ ఐడియాస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే ప్రతి వీడియోకి మనకైతే ఎవరో ఒకరు కావాలి, వీడియో షూట్ చేయడానికి కావచ్చు, లేకపోతే మనం ఛాలెంజ్ వీడియోస్ చేస్తుంటే ఇంకొక పర్సన్ కావాలి. సో నాకు అలాంటి సపోర్ట్ లేక నేనైతే ఈ మధ్య వీడియోస్ బాగా డిలే చేస్తున్నాను. చెల్లెలు ఉంది, బట్ తనైతే చదువుకుంటుంది కదా, చదువుకునే పిల్లల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేను తననైతే ఇన్వాల్వ్ చేయను. ఇక నేనేం చేశానంటే నేను ఒకటే చేసుకోగలిగిన వీడియోస్ ఏవేవి ఉంటాయో అవే చేద్దాంలే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం, గివ్ అప్ ఇవ్వకూడదు అనేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న రైస్ వచ్చేసి చాలా ఈజీ ఫ్రైడ్ రైస్ అనమాట. ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకునేసి దాంట్లోకి అయితే మనం ఆనియన్స్ వేసుకొని మసాలా వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కావాలంటే చికెన్ మసాలా వస్తుంది కదా అది వేసుకొని మనం రైస్ని అయితే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మిగిలిపోయిన రైస్కి బాగుంటుంది, వేడన్నంకి బాగుంటుంది. సో లాస్ట్లో ఈ ఫ్రూట్ ఏంటో మీరు గెస్ చేసేయండి. నాకైతే ఫస్ట్ టైం ఈ ఫ్రూట్ తిన్నప్పుడు ఏదో మెడిసిన్ తింటున్నట్టుగా అనిపించింది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.